వెల్కమ్ టు సర్కార్ ఇండియా. తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణంలో ఫ్రెండ్స్ సర్కిల్ గ్రూప్ సభ్యులు అండర్ 19 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఉద్దేశాన్ని కమిటీ సభ్యులు వివరించారు. ఈ వేసవికాల సమయంలో యువకులు సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలని, చెరువులు, కాలువలకు, పంట పొలాలలో, బావుల వద్దకు ఈ నిమిత్తం వెళ్లడం ద్వారా ప్రాణాపాయ ఘటనలు జరుగుతున్నాయని, వాటికి దూరంగా యువకులను ఉంచేందుకు మా ఈ చిరు ప్రయత్నమని ఫ్రెండ్స్ సర్కిల్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ టోర్నమెంట్ లో నియోజకవర్గ పరిధిలో యువకులు ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. 4 రోజులు నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ లో 16 టీంల వరకు పాల్గొన్నాయి. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రోత్సాహక బహుమతులు ఉంటాయని, ప్రథమ, ద్వితీయ స్థానాల్లో గెలుపొందిన టీంలకు బహుమతులు దాతల ద్వారా అందిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. టోర్నమెంట్ జరుగుతూ ఉంది. ఇది వెంచర్ లో జరుగుతూ ఉంది. మనం ఇక్కడికి కవరేజ్ నిమిత్తం రావడం జరిగింది. వీళ్ళు 19 సంవత్సరాల వయసు లోపు పిల్లల వరకు ఈ క్రికెట్ టోర్నమెంట్ నియోజకవర్గ పరిధిలో జరుగుతుంది. 4 మండలాల నుంచి దాదాపు ఒక 20 టీంలు వచ్చినాయని, దాదాపు ఒక 10 టీంల లోపు క్రికెట్ టోర్నమెంట్ జరిగిందని, మరి రేపు ఎల్లుండి కూడా ఇదే జరుగుతుందనే విషయాన్ని మరి కమిటీ సభ్యులు మనకు చెప్పడం జరుగుతుంది. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఈ టోర్నమెంట్ బిగిన్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? మరి ఎన్ని టీంలు వచ్చినాయంటే ఏం చెప్తారు? మొన్న బుధవారం నుంచి అయితే స్టార్ట్ చేసాం సార్. ఇక ఇప్పుడు దాకా వచ్చేసి మనకి 16 టీంలు వచ్చినాయి. అందరూ మనకి తిరువూరు నియోజకవర్గ పరిధి నుంచి అందరూ ప్లేయర్స్ అందరూ వచ్చారు. ప్రతి ఒక్కరు చాలా బాగా అయితే ఆడుతున్నారు. ఇప్పుడు దాకా మేము అండర్ 19 టోర్నమెంట్ తిరువూరు పరిధిలో ఎక్కడైతే పెట్టలేదు. మా సోషల్ మీడియా తరఫున, మా తిరువూరు అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ తరఫున అయితే ఈ టోర్నమెంట్ అనేది స్టార్ట్ చేసాం. ఇప్పుడు వరకు జరిగిన మ్యాచ్లన్నీ ప్రతి ఒక్కరు చాలా బాగా ఆడారు. అలాగే ఇంకెవరైతే టీమ్స్ వస్తాయో ఆ టీమ్స్ తరఫున ఇంకా మంచిగా ఆడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ పరిధిలో దాదాపు ఒక 20 టీంల వరకు వచ్చినాయి అన్నారు కదా. దీనికి ఇప్పుడు ఉన్న ఈ 20 టీముల్లో ఎక్కువగా ప్రాధాన్యత క్రికెట్ టోర్నమెంట్ లో బాగా ఆడిన కుర్రోళ్ళు, బౌలర్స్ కావచ్చు, బ్యాట్స్మెన్స్ కావచ్చు, వాళ్ళని ప్రత్యేకంగా గౌరవించే విధానం ఏమన్నా ఉందా అంటే ఏం చెప్తారు? ప్రత్యేకంగా అయితే సార్, మనకి లాస్ట్ గా ఫైనల్స్ లో ఎవరైతే మ్యాచ్ లో ఆడతారో వాళ్ళకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గానీ, చిన్న గిఫ్ట్లు గానీ బహుమతి ప్రదానం చేద్దాం అని చెప్పేసి అయితే అనుకున్నాం సార్. ఇప్పుడు యూత్ పరంగా మరి అందరూ పిల్లలే ఉన్నారు. ఈ గిఫ్ట్లు ఇవ్వడానికి ఎవరెవరి ద్వారా ఈ గిఫ్ట్లని ఏర్పాటు చేశారు? వాళ్ళకి ప్రథమ, ద్వితీయ బహుమతులు ఎవరి ద్వారా ఇద్దామనే ఆలోచనకి వచ్చారంటే ఏం చెప్తారు? మొదటి బహుమతికి అయితే 5,000 ప్రైజ్ మనీ అయితే పెట్టుకున్నాం సార్. మనకి జయకృష్ణ హాస్పిటల్ పక్కన బండి మల్టీ డెంటల్ క్లినిక్ వారు ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు, బండి రూపేష్ గారు. సెకండ్ ప్రైజ్ వచ్చేసి 3,000 ఇస్తున్నారు. ఈ 3,000 ప్రైజ్ కూడా మార్బుల్ యేసు గారు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక థర్డ్ ప్రైజ్ వచ్చేసి 1000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నది కమిటీ వారు. ఎవరైతే ఇప్పుడు దాకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరైతే మ్యాచ్ ఆడతారో వాళ్ళకి లక్కీ డిప్ ద్వారా 1000 రూపీస్ అనేది వాళ్ళకి ప్లేయర్స్ కి ఇద్దాం అని చెప్పేసి అనుకున్నాం సార్. ఇప్పుడు మొత్తం ఇప్పటి వరకు ఎన్ని మ్యాచ్లు జరిగినాయి? రేపు ఎల్లుండి ఎన్ని మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది? వర్షాభావ పరిస్థితి ఏదన్నా ఉంటే మ్యాచ్లు ఏమైనా ఆపే పరిస్థితి ఏమైనా ఉంటుందా? కంటిన్యూషన్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇప్పటి వరకు అయితే సార్ 16 టీంలు వచ్చినాయి. ఈ 16 టీంలో మ్యాచ్లు వచ్చేసి 8 టీంలు అయితే కండక్ట్ చేసాం. రిమైన్ మ్యాచ్లు వస్తే వర్షాలు వస్తే మ్యాచ్ అనేది ఆపేస్తాం సార్. ఒక 10 మినిట్స్, హాఫ్ అన్ అవర్ తర్వాత మొత్తం పిచ్ క్లియర్ చేసుకొని డెఫినెట్లీ మళ్ళీ యథావిధిగా అనేది ఆ టోర్నమెంట్ అనేది మళ్ళీ. ఇప్పుడు వర్షం వస్తే మరి ఇక్కడ ఈ పరిస్థితి, ఈ ప్లేస్ మీకు పిచ్ అనుకూలంగా ఉంటుందా? మరి ఆడుకోవడానికి అనుకూలంగా ఉంటుందా? పిచ్ అయితే అనుకూలంగా ఉంటుంది సార్. కాకపోతే కొన్ని చోట్ల వర్షం నీళ్ళు ఆగినాయి. మేము సొంతంగా చేసుకొని మట్టి తీసుకొని వచ్చి ఎక్కడైతే బురద ఉంటుందో ఆ బురద ప్లేస్ లో మట్టి ఇసుక పోసుకొని మళ్ళీ పిచ్ సేమ్ యథావిధిగా కొనసాగిస్తున్నాం సార్. మీరు కమిటీ సభ్యులు ఎంతమంది ఉన్నారు? మరి ఏంటి పరిస్థితి ఏం చెప్తారు? కమిటీ సభ్యులు మెయిన్ గా నేను బాధ్యత నిర్వహిస్తున్నా సార్. నా తర్వాత లోకేష్, అలాగే కాంతు, సంజు, మోహన్ కృష్ణ, వీళ్ళు బాధ్యతలు మేము నలుగురు బాధ్యత తీసుకొని, అలాగే బాబా ఉన్నారు, బాబా రాలేదు. మీ 5గురు కమిటీ ద్వారా ఏర్పడి మొత్తం పిల్లలకి ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఈ టోర్నమెంట్ అనేది స్టార్ట్ చేశాం. ఈ టోర్నమెంట్ ని ఈ వేసవికాల సమయంలో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఈ వేసవి కాలంలో టోర్నమెంట్ పెట్టడానికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సార్, పిల్లలకి ఫోన్స్ కి బానిస అవ్వకుండా, అలాగే స్విమ్మింగ్ పూల్స్ కి వెళ్ళి అక్కడ ఏమన్నా లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళి కింద పడి చనిపోకుండా, అట్లా సంథింగ్ ఏదైనా జరగకుండా ఈ పిల్లల్లో వికాసాన్ని, అలాగే ఈ పిల్లల్లోనే నెక్స్ట్ ఇండియా తరపున ఆడే విధంగా వాళ్ళలో చైతన్యాన్ని కలిగించి గొప్ప స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ అనేది మొదలు పెట్టాం సార్. దీనికి ఈ టోర్నమెంట్ కి మనకి పెద్దవాళ్ళతో మనకి సంబంధం ఉన్నా గానీ ఎలాంటి పార్టీతో సంబంధం లేకుండా సొంతగా ఇండివిజువల్ గా ప్లాన్ చేసుకున్నాం. ఇది సార్, ఇదే పరిస్థితి తిరువూరు నియోజకవర్గంలో యువత ఈ వేసవికాల సమయంలో
ఎటువంటి పరిస్థితుల్లో మరి ఈ మరి చెరువులకు కానీ కాలువలకు కానీ మరి ఇంకో చాటుకు కానీ వెళ్ళి ఈ స్నానాల నిమిత్తం అనేక ప్రమాదాలు జరుగుతున్న ఈ నేపథ్యం